నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఎందుకో మీకు యథార్థ సంఘటన ఈ మధ్య జరిగింది. హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65వ జాతీయ రహదారిపై దగ్గర మూలపాడు దాటిన తర్వాత ఒక రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన పడి ఉన్నాడు. అటుగా చాలామంది వచ్చి వెళ్తున్నారు. ఆయన బట్టలన్నీ చినిగిపోయినాయి, జుట్టు నెరిసింది. ఒక చేతిలో బైబిలు, ఒక చేతి పక్కన ఒక కర్ర. ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. మేము కొంచెం నీళ్లు పోసే ప్రయత్నం చేసాం. కొంతమంది ఏవో ప్రయత్నాలు చేశారు ఆయన లేపటానికి. ఈలోపు ఒక దండొచ్చి పెద్ద పెట్టిన గోల్ చేస్తా మా మీద వెచ్చుకుపెట్టారు. వాడికి సేవలు ఏంటంటూ ముందుకెళ్ళారు. మేము ఆలోచిస్తున్నంతలో ఒక అయ్యగారు బాగా జుట్టంతా రాలిపోయి వెనక వైపు ఒక పిలక, ముఖాన సింధూరం, వేలాడుతున్న జంజం, ఒక సంచి. దగ్గరికి వచ్చి పడి ఉన్నవాడిని చూశారు, లేపాడు. ఏరా సుందరం, మళ్ళీ తరిమేశారా అన్నాడు. ఎవరో తెలియదు, బహుశా బిడ్డలేమో. నా దగ్గర పులిహార ఉంది, తింటావా అంటూ పులిహార తినిపించి మంచినీళ్ళు తాగించాడు. ఆ తర్వాత దండు మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు గారు. వెంకటప్పయ్య గారు ఇది బాగాలేదు అన్నాడు. ఆయన అన్నాడు, సుందరంలో నాకు మాధవుడు కనిపించాడు రా. ఇవాళ కృష్ణయ్యకు నేను స్వయంగా సేవ చేశాను అన్నాడు. సుందరం బహుశా వాళ్ళ స్నేహితులు అనుకుంటా. సుందరయ్య గారు ఆయన చూసి, నీలో నాకు ప్రభు కనిపిస్తున్నాడు రా అన్నాడు. ఇద్దరిది ఒకే కథరా. ఆయన వాళ్ళు తరిమేశారంటూ కౌగిలించుకుని ఏడుస్తున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, అభ్యంతరం పెట్టిన దండు కన్నీటితో వాళ్ళ పాదాల మీద పడ్డది.